అలాంటివి కూడా చూసాం. అన్నిటికంటే గొప్ప విషయం సార్, మీరు మీ పరిధిలోనే మీరు మీ ప్రపంచంలోనే ఉన్నారు, ఎక్కడికి మీరు యూ డిడ్ంట్ గెట్ క్యారీడ్ అవే. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. అవును, అది గొప్ప విషయమే కదా, అది ఎంత గొప్ప విషయం. అవును. ఇన్ని జీవితాలు, ఇంతమంది జీవితాలు, ఇన్ని కథలు, ప్రేమ కథలు, ఇంకా మందు సర్వము చూసేసారు మీరు. సో కానీ అదే ఇప్పుడైతే మీకు ఫైనలీ మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు జీవితాన్ని? ఉన్నంత వరకు ఇలాగే వెళ్తూ ఉండాలనే, బ్రతుకంతా ఇలాగే నిమిషం మాటలాగా సాగాలి, అంతే. అంతేగా? మీకు పాట కాదు మాట. అలా దేవంతుడు డాకూరే చుక్క అవి ఇవి ముత్యాల సుబ్బయ్యతో సంసార వీణ, కలికాలం, మామగారు, ఏదో చిన్నారి స్నేహం రాశారా మీరు? చిన్నారి స్నేహం, చిన్నారి స్నేహం కరెక్ట్ అండి. ఎలా చెప్పారు మీరు? రాశారా? నేను కాదు రైటరు, నెల్లూరు వెళ్ళి రాశాను. దాంట్లో బ్యాక్గ్రౌండ్లో హీరోయిన్ సీతతో పాటు ఉండే అమ్మాయిల్లో ఒక అమ్మాయి హేమ అని ఆర్టిస్ట్ నెల్లూరులో. ఎందుకో చిన్నారి స్నేహం అంటే గుర్తొచ్చింది. అలా ముత్యాల సుబ్బయ్యకి ఒక 16 సినిమాలు రాశానండి. కోదండరామిరెడ్డి గారికి 5. ఏది ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అల్లరల్లుడు, రాముడు వచ్చాడు, వాళ్ళ అబ్బాయి గొడవ అని ఒక సినిమా. డబ్బులు ఇవ్వాలి దానికైనా, అడగుడు పెద్ద జోకు. మీకు డబ్బులు ఇవ్వకుండా ఉన్నవాళ్ళు కూడా అదే అంతా అయిపోయింది. హోటల్లో 10 పళ్ళాల్లో ఏమండి అమౌంట్ ఏంటి అంటే, డబ్బులు కాండి, నేను ఊరికే అనుకున్నాను. ఊరికేనా? ఇంకా వేరే వ్యాపారం ఏముంది నాకు? అసలు ఉన్నా కూడా అది అలా ఊరికే అనుకోవడం ఏంటి? అంబానీ గారిలా బోల్డ్ వ్యాపారాలు అంటే మాత్రం మీ ప్రతిభకి ఇవ్వద్దు. ఇవ్వాలి, అది నాకు అర్థం. ఏంటి మీరు ఊరికే అనుకున్నానండి, మా అబ్బాయి కదా అందుకని ఏమన్నా అలాంటివి చేయం కదా మనం హెల్ప్లో. సరే ఎంత ఇమ్మంటారు? అర్థమైపోయిందిలేండి, నాకు 1,00,000 రూపాయలు ఇప్పించండి. నేను అప్పటికే 10-15 తీసుకున్నా. అలాగేనండి అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఏడుస్తా ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. ఇంకా పాపం మంచి ఫ్రెండ్ నాకు. ఆయన కూడా ఫ్రెండ్షిప్ అనేది ఎవరితో లేదండి. నన్ను మీరు ఇందాక అడిగితే నాకు అదే అనిపించింది. అలా ఆ సినిమాలు, ఈ సినిమాలు, ఆ సినిమాలు అన్నీ కలిపి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం 202 సినిమాలు అయ్యాయండి రైటర్గా. ఒక 55 సినిమాలు ఆర్టిస్ట్గా ఉంటాయి. ఆర్టిస్ట్గా ఫస్ట్ ఫిలిము ఈంది, అతను ఎవరు, మోహన్ బాబు గారు. నేనే డైలాగ్స్ ఆ సినిమాకి, అల్లరి పోలీస్కి. ఆ సినిమా చదువుతూ ఉన్నప్పుడు అమరేష్ పూరి మాకు విలను. అంత చదివి అంత ఏమయ్యా నాకు విలన్ దొరికాడయ్యా. అలాగే సార్, నువ్వే? అబ్బో అబ్బా నేను చేయనండి. కోడి రామకృష్ణ చాలాసార్లు బతికిలాడేవాడు. చేయమన్నారు. మళ్ళీ కోదండరామిరెడ్డి గారు ప్రెసిడెంట్ గారు పెళ్ళం, అల్లరల్లుడు వాటిలో చేయమని అడిగారు. నేను చేయను చేస్తున్నావు అంతే అని నన్ను భయంకరంగా మొదట బాగా ప్రెషర్ తెచ్చి చేయించిన ఆయనే. ఇంకా ఆ తర్వాత దాసనారాయణరావు గారు వరుసగా వాడుకున్నారు 7 అంతా. చచ్చిపోయాడు. ఇటు రైటింగ్స్, ఇటు యాక్టింగు బాగా అలా కొట్టాం. మధుగారు, మీరు అసలు మీ పొట్టలో ఎన్ని కథలు ఉన్నాయో. పొట్టలో ఉండవు, బ్రెయిన్లో ఉంటాయి. కానీ అంటే మీ గొప్ప జీవితం ఎందుకని అనిపిస్తుందంటే, మీరు అన్ని విట్నెస్ కాన్షియస్నెస్, సాక్షిభూతంగా మనం ఉండాలని అంటాం కదా, అలా జీవితాన్ని చూస్తూ మీ పరిధిలోనే మీరున్నారు. మీరు ఉండాల్సిన చోట మీరుండి, మీరు సాధించుకోవాల్సిన సాధించుకున్నారు, నెగ్గారు, కుటుంబంలో గెలిచారు. కోల్పోయినవేవి మీరు బాధపడి వెనక్కి తిరిగి చూడలేదు. కోల్పోయిందే లేదు అసలు. వ్యక్తిత్వ వికాసం సార్ మీరు. అంతే. నిజం అంటారండి? నిజమండి. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు అంటే మీరు చెప్పారు ఫలానా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, గుడి సోలార్ గ్రహణం ఉంది కాబట్టి ఇలా వాటిని ప్రశ్నించుకున్నారా అంటే అంత టైం లేదు నాకు, ప్రశ్నించుకుంటూ ఉంటే ఇవన్నీ రాయలేను అన్నారు. ఇవన్నీ గెలుపుకి కావాల్సిన విజయ రహస్యాలని మీరే పుస్తకం రాయాలి. గెలుపుకి కావాల్సిన విజయ రహస్యాలు నేనే. మీరే చాలా గ్రేట్ విషయం సార్. యు ఆర్ ద కింగ్ మేకర్. అయితే కింగ్ మేకర్ ఏం కదండి, సినిమా మేకర్. మీరు ఇందాక అన్నదానికి నాకు అదొక్కటి చెప్పి ఫినిష్ చేసేస్తాను నేను. కమల్ హాసన్ గారు అభయ్ షణ్ముఖికి నన్నే పెట్టుకున్నారు. ఎందుకంటే చిత్రమణి చిత్రం నేనే కాబట్టి పెట్టుకున్నారు. చేశాను, బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు అన్నీ.
వాళ్ళకి ఇచ్చిన థాట్ కూడా నేనే, ఎందుకంటే తెలుగులో చిత్రం నరేష్కి చేశాను, వాడు మన రాజేంద్ర ప్రసాద్ మేడం అని చేశాడు. మంచి మా కృష్ణా జిల్లాలో ఉంటారు ఆ సైజు వాళ్ళు, అలా ఉన్నాడు. మంచి ఆంటీలు కృష్ణా జిల్లాలో ఉంటారు బాగా, ఆ రేంజ్లో ఉన్నాడు. నేను అదే అన్నా, ఆ రేంజ్లో ఉన్న గురువు అని. ఏంటి ఈయన పిలిచినప్పుడు కమల్ నేను ఇచ్చిన వాళ్ళకి అద్భుతమైన పాయింట్ ఏంటంటే, వాళ్ళకి ఇచ్చింది ఫస్ట్ ఆయన నాకు చెప్పాడు, నేను ఇప్పుడు పండిట్ ఇంకా ఇప్పుడు దీన్ని తమిళ్లో మాట్లాడు, నాకు మీరు అలా చేశాడు నరేష్, ఇలా చేశాడు రాజేంద్ర ప్రసాద్, మనం అదే సార్ కథ అంతా వస్తూ ఉంది కానీ ఇది రావట్లేదు, మీరు ఫస్ట్ యంగ్ లేడీ వెయ్యొద్దు, మన మైలాపూర్ పట్టుమామిలాగా పెట్టండి, మీరు మీకు అప్పుడు దొరుకుతుందంటే షేక్ హ్యాండ్ ఇచ్చాడు లేచి, నాకు అయిపోయింది సార్ మీతో పని అని. ఆ థాట్ ఇచ్చింది నేను. అక్కడి నుంచే మొదలు. అది కూడా ఎలాగో వాళ్ళ ఆఫీసులో వాళ్ళ అమ్మగారు ఫోటో ఉంది, ఇతరులాగా ఉంది వాళ్ళ అమ్మ. చూసాను కొత్తగా అదొక్కటే మారాలి దాంట్లో, ఎందుకంటే వాళ్ళు మేము ఒకలాగా చేసాం, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళది, ఈయన కొత్తగా చేయాలంటే అదే ఇంకా అది మంచి బాగా లైక్ చేసి ఆయన బాగా డిస్కషను అదంతా జరిగితే ఒక మాట అది చెప్పడానికి వస్తున్నాను. సార్ మీకు ఇలాగే మన ఇద్దరు మాట్లాడలా, మీ పొజిషన్లో కమల్ హాసన్ గారు మాట్లాడారు, 1 గంటన్నర మాట్లాడుకుంటే సార్ మీ ఫ్రెండ్స్ ఎవరు సార్ అన్నాడు. అంటే నేను ఏ సినిమా చేస్తే ఆ సినిమా కో డైరెక్టరు వాళ్ళే సార్, నాకంటూ ఫ్రెండ్స్ లేరు అసలు, మీరు 100% సినిమా పర్సన్ సార్, మీరు నాకు ఫ్రెండ్స్ లేరు. అంటే సినిమాయే ఫ్రెండ్ ఇంకా అంతే అంతే, వృత్తే ప్రవృత్తి రెండూ ఒకటే అయినప్పుడు ఆనందం మీకు తెలుసు. అంటే యూ డోంట్ ఫీల్ ద నీడ్, అవసరం టైం లేదు, నాకు టైం ఉండదు, తీరిక ఉండదు. నవ్వేషన్కి చాలా గ్రేట్ ఫిల్మ్ అండ్ అసలు కమల్ హాసన్ ఆ థాటే నేను ఇచ్చింది. తర్వాత ఏవో 2-3 కామెడీ సీన్లు ఢిల్లీ గణేష్కి వాళ్ళకి దాంట్లో వర్కౌట్ చేశాను, కానీ ఆ థాటే నేను అనుకుంటూ వెళ్ళింది కూడా అదే. నేను జనరల్గా ఏంటంటే ఇప్పుడు కారు ఎక్కినప్పుడు సంజయ్ కిషోర్ గారిది మీది స్టార్ట్ అవుతుంది, స్వప్న గారు అని అడిగింది, ఆ టర్నింగ్లోని యాంకర్ ఎవరు మీరేనా అని అంటే కాదండి స్వప్న, గ్రేట్ అన్నాను వెంటనే, మా బాబోయ్ అని. మామూలు మీరు ఇప్పుడు మేము సినిమాల్లో నెంబర్ 1, 2 మీరు ఇందాక చెప్పిన ప్రభాస్, అలాగో ఈ మీడియాలో స్వప్న ఇస్ ద ఫస్ట్ పర్సన్ అండ్ గ్రేట్ పర్సన్, టాప్. మీకు రాంది లేదు, మ్యూజిక్ సింగర్తో వీడి ఇంటర్వ్యూ అంటే డెఫినెట్గా పాటలు ఉంటాయిరా అనుకుంటాను నేను. ఏంటి తప్పకుండా పాట ఇష్టం సార్, అదే కానీ మీరు అన్నట్టు చాలా మంది చెప్పకుండా దాటేస్తారు, కానీ వాళ్ళు మీరు చెప్పి దాటకుండా మాకు 3 విషయాలు చెప్పారు. చాలా మంది సింగర్లు చెప్పకుండా దాటేస్తారు సార్. అవునా? ఏ అంటే మరి గుర్తుండదో లేకపోతే ఇంకేం చెప్తానులే అనుకుంటారు, కానీ అన్నీ చాలా క్యాజువల్గా తేల్చేస్తారు. అవును, మీరు గొప్పగా వాళ్ళ విషయాలన్నీ చెప్పి మాకు ఆ కాలం విషయాలు తర్వాత తరాలకు ఎలా తెలుస్తాయంటే ఇలాగే. అవును సార్, నిజంగానే సంజయ్ కిషోర్ గారి పుస్తకాలు, లేకపోతే ఆయన అద్భుతమైన బయోగ్రఫీ, ఫోటో బయోగ్రఫీసు, కథలు, ఇంకా బోల్డ్ అని రాసి ఆయన మొన్ననే నాకు సావిత్రి గారి కోసమే ఆయనకి ఫోన్ చేశాను, అప్పుడే మాట్లాడుకున్నాం, నాకు పంపించారు. ఈ మన చాము గారి ఇది కొత్తగా వేయించుకున్నారు కదా బుక్, అది ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదండి నేను, ఓపెన్ చేయలే. నా భయం ఏంటి తెలుసా, ఓపెన్ చేస్తే చదవాలి, చదివేస్తే అయిపోతుందేమో, అంత వాల్యుబుల్ అనమాట అది మనకి. జాగ్రత్తగా మంచి రోజు చూసి చెయ్యాలి అని నేను. మీరు అనుకుంటున్నారు లైఫ్లో ఫస్ట్ టైం ఆపోజిట్ కూర్చున్న వాళ్ళు ఇంత పెద్దవాళ్ళ అనుకోవడానికి మీరే. ఇంకెవరిని నేను చూడాలి అంటే ఎవరెవరో చేసి ఉంటారు నన్ను, అంటే తక్కువ అసలు నేను ఇంటర్వ్యూలు ఇవ్వను. దానికి కారణమైన ఒకటే డైలాగు, గురుగారు ఇలా మాది ఏదో ఏ ట్రీనో ఇంకో ఇదినో ఇంకో అడుగుతారు, రకరకాల ఛానల్స్. పేమెంట్ ప్రోగ్రామే కదండి, అరే యజ్ఞమూర్తి యజ్ఞమూర్తి నాకు అతను ఫోన్లో మంచి బేస్ వాయిస్లో పేమెంట్ ప్రోగ్రామ్, పేమెంటా వీటికి పేమెంట్ ఇస్తారా సార్ అన్నాడు. ఏంటి మీకు ఇవ్వట్లేదా?
అయ్యో మాకంటే శాలరీ అండి నాకు అదే మరి అదే నా పని ఇది కదా అని. కానీ స్వప్న గారు చేస్తున్నారంటే ఎందుకంటే నిన్నో మొన్నో షూటింగ్లో ఉంటూ జయసుధ గారు చేశాను అని చెప్పింది ఆవిడ. మీరు జయసుధ గారితో ఫుల్గా చూశాను. ఆవిడ చాలా కంఫర్టబుల్ అయిన ఇంటర్వ్యూ అది. నాకు అర్థమైపోయింది. ఆవిడ చాలా ఇన్హిబిషన్స్ ఉన్నాయి ఆవిడకి, చాలా. అలాంటిది ఎంత ప్లెజెంట్గా మీతో ఎంత హాయిగా ఉండిందో. జయసుధ గారు అంటే నాకు చాలా అభిమానం సార్. ఆవిడ ఎందులో ఆవిడ వ్యక్తిగా, ఆవిడ స్త్రీగా, ఆవిడ అంటే జీవితాన్ని ఆవిడ స్వీకరించిన తీరు, కష్ట నష్టాలు, అప్స్ అండ్ డౌన్స్ నాకు చాలా ఇష్టం. నాకు ఒక ప్రొటెక్టివ్ ఫీలింగ్ వస్తుంది ఆవిడ చూసినప్పుడు. ఆవిడని అయ్యో జాగ్రత్త కాపాడుకోవాలని. అంటే నాకు ఆవిడకి ఏం అనుబంధం లేదు, పెద్ద పరిచయం కూడా లేదు. చూసినప్పుడు కొన్ని భావాలు కలుగుతాయి. అయితే ఆవిడ తక్కువ ఆవిడ మాత్రం కాదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇంటూ 1000 వేసుకోవాలి. ఆ కమర్షియల్ పాయింట్స్ అన్నీ ఆవిడతో. డబ్బులు అయ్యో. రిక్షావాడి సినిమాకి మదర్ క్యారెక్టర్ ఎవరు, చిరంజీవి ఫ్లాష్ బ్యాక్లో అని అనుకున్నప్పుడు నేను జయసూద్ అంటే క్రాంతి కుమార్ గారు చెప్పారు, ఏనాడా ఏంటి జయసూద అది చేయదు అసలు, నాకు తెలీదా, నేను చేయిస్తాను, మంచి రెమ్యునరేషన్ ఇస్తారు చెప్పండి, మీరు చేయించండి చూస్తాను. మీనా కుమారి లాగా, హిందీ మీనా కుమారి లాగా ఆఫ్ షేడ్స్, మేము అనుకుంది కోదండ రామరెడ్డి డైరెక్టర్, అక్కడే చచ్చిపోయింది ఆ సినిమా. ఆఫ్ షేడ్స్ లైట్ అలా పెట్టి చెయ్యాలని చెప్పి వెళ్ళి ఇవిడికి నేనే చెప్పాను, ఏమండి ఇలా అయితే నేను ఎందుకు చేయాలి ఏంటి, 15 లక్షలు ఇప్పిస్తాను అబ్బా 5 రోజులు. ఏమండే మీరు అంటారు కానీ క్రాంతి గారు ఎందుకు ఇస్తాను నాకు తెలియదు. ఏమంటే నేను ఎన్ని చేశాను, 5 సినిమాలు చేస్తే ₹1,00,000 ఇవ్వలేదు నాకు, ఇవ్వడు. నేను ఇప్పించాక మీరు చేయండి. వెంటనే క్రాంతి గారికి ఫోన్ చేసి ఇలా మాట్లాడాను, ఓకే అన్నారు. అంటే ఆవిడతో కూడా మాట్లాడి 15 ఇస్తున్నారు కదా నిజంగా. వెంటనే నేను తీసుకొని ఏమండి 15 ఇస్తేనే చెయ్యండి అని చెప్పేశానండి ఆవిడకి. ఇచ్చేసాడు 15 lakhs. అంటే డబ్బు చాలా అసలు ఆవిడ